మహిళలకు రక్షణ లేదు, భీమిలిలో మైనర్ బాలికలపై అత్యాచారాలు, హోంమంత్రి సొంత జిల్లాలను మహిళా భద్రత శూన్యం, మద్యం మత్తులోని వ్యాఖ్యలు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, టీడీపీ కూటమి పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదుల కళ్యాణి ఆరోపించారు. భీమిలి నియోజకవర్గంలో 2 మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు, గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాల లభ్యత, అసాంఘిక శక్తులు ఈ దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. పాఠశాల వెళ్లే విద్యార్థులను ఎప్పుడేం జరుగుతుందని భయానక వాతావరణం ఉంది. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడు చూడలేదు. భీమిలి నియోజకవర్గం దివ్యాంగురాలని బాలిక మీద మద్యం తాగింది ఉండకూడదు, అత్యాచారానికి పాల్పడడం, అదే ప్రాంతానికిలో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాను ఘటన. అలాగే తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మరో వ్యక్తి మద్యం మత్తులో మహిళలపై దౌర్జన్యం, కర్నూలు జిల్లా కోడుమూరు మండల ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు మహిళల భద్రతకు అద్దం పడుతున్నాయి. మద్యం, మాదక ద్రవ్యాల కారణంగానే ఈ దాడులు జరుగుతున్నందున వెంటనే బెల్ట్ షాపులన్నిటి తొలగించాలి, లేదంటే వాటిని మా మహిళలే ధ్వంసం చేస్తారన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు.